టాటా సన్స్ మాజీ చైర్మన్ దివంగత రతన్ టాటా తన ఆస్తుల్లో సింహ భాగాన్ని దాతృత్వానికి కేటాయించారు. మిగిలిన దానిని కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉద్యోగులు, పెంపుడు జంతువులకు చెందేలా వీలునామా రాశారు. గత ఏడాది అక్టోబర్ 9వ తేదీన ఆయన మరణించారు. తనకున్న 3,800 కోట్ల ఆస్తిపై ఆయన రాసిన వీలునామా తాజాగా బయటకు వచ్చింది. 2022 ఫిబ్రవరి 22వ తేదీన ఆయన వీలునామాపై సంతకం చేశారు. ఆస్తిలో సింహ భాగాన్ని రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్టులకు కేటాయించారు. ఈ రెండు సంస్థలు ఆ నిధులను దాతృత్వానికి వినియోగిస్తాయి. వీలునామాలో రాయని పేర్లు, పెట్టుబడులు, ఇతర ఆస్తులు ఈ దాతృత్వ సంస్థలకే చెందుతాయని వీలునామాలో రతన్ టాటా పేర్కొన్నారు. 800 కోట్లలోని 3వ వంతును టాటా మాజీ ఉద్యోగి తనకు అత్యంత ఆప్తులైన మోహిని ఎం దత్తాకు ఇచ్చారు. ముంబైలోని జూహులోని భవనం, బాటా, వెండి వస్తువులు, కొన్ని ఆభరణాలను తన సోదరుడైన 82 ఏళ్ల జిమ్మా నావల్ టాటాకు రాసిచ్చారు. తన ప్రాణ స్నేహితుడైన మెహ్లీ మిస్త్రీకి అలీబాగ్లోని ఇంటిని, 3 తుపాకులను ఇచ్చారు. బ్యాంకులు, ఫిక్స్డ్ డిపాజిట్లు, స్టాక్లు, ఇతర విలువైన వాటిలో కలిపి మొత్తం 800 కోట్ల ఆస్తుల్లో 3వ వంతును తన సవతి తల్లి కుమార్తెలు షరీన్ జేజీబాయి, డియాన్నా జేజీబాయిలకు రతన్ టాటా ఇచ్చారు.